వరుస క్లౌడ్ బస్టులతో జమ్మూ కాశ్మీర్లో అల్లకల్లోలంగా ఉంది. కొన్ని రోజుల క్రితమే కిష్ట్వార్లో 60 మంది చనిపోయిన తర్వాత మళ్ళీ ఇప్పుడు తాజాగా జమ్మూలోని కథువా జిల్లాలో క్లౌడ్ బస్ట్ అయింది. దీంతో 7 మృతి చెందారు, మరికొందరికి తీవ్ర గాయాలైనట్టు తెలుస్తుంది. భారీ వర్షాలతోని అక్కడున్న నదులన్నీ ఉప్పొంగుతున్నాయి. సహాయకాద్ అలాగే ఉజ్ నదులన్నీ ఉప్పొంగడంతో ఆ చుట్టుపక్కల వరద నీరుకి అక్కడ రైల్వే ట్రాక్లు, రోడ్లు అలాగే కత్వాకు సంబంధించిన పోలీస్ స్టేషన్లో కూడా భారీగా వరద నీరు చేరింది. జుతానా జోడ్ ప్రాంతంలో విరిగిపడ్డ కొండ చర్యలు, దాంతో సహాయక చర్యలు కూడా చేపట్టడానికి పోలీసులు కానీ దానికి సంబంధించి ఎస్డీఆర్ఎఫ్ బృందాలు కూడా అక్కడికి చేరుకున్నట్టు కూడా తెలుస్తున్నాయి. వరుసగా రోడ్ బస్ట్ అవ్వడంతో జమ్మూ కాశ్మీర్లో అల్లకల్లోలంగా ఉంది. ఇప్పుడు ప్రస్తుతానికైతే కథువా జిల్లాలో క్లౌడ్ బస్ట్ జరిగింది. అక్కడ రైల్వే ట్రాక్స్ కానీ అలాగే దాంతోపాటు ఏదైతే నేషనల్ హైవే జమ్మూ పతాన్కోట్కి సంబంధించిన నేషనల్ హైవే కూడా పాటుగా కొట్టుకుపోయినట్టు కూడా తెలుస్తుంది. కథువా పోలీస్ స్టేషన్లో కూడా నీరు చేరింది. అక్కడ కేంద్రీయ విద్యాలయ క్యాంపస్లో కూడా నీరు చేరినట్టు కూడా తెలుస్తుంది. దీనికి సంబంధించి పోలీసులు అలాగే ఎస్డీఆర్ఎఫ్ వీళ్ళందరూ కూడా చేరుకున్నారు. ఒక్కసారి విజువల్స్లో చాలా క్లియర్గా చూద్దాం. ఇళ్లలోకి నీరు చేరిపోయింది, పోలీస్ స్టేషన్లో కూడా నీరు చేరిపోయింది. అక్కడ కేంద్రీయ విద్యాలయంలో స్కూల్ లోపలికి కూడా నీరు చేరింది. చూడండి, పోలీస్ స్టేషన్ విజువల్స్ చూడండి.